టిడ్కో అపార్ట్మెంట్ల సముదాయాల వద్ద ఉన్న సమస్యలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్న టిడ్కో అపార్ట్మెంట్ల సముదాయాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్లోని ప్లాట్లను పరిశీలించారు. అలాగే అక్కడ నివాసం ఉంటున్న వారితో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. మంచినీరు, డ్రైనేజ్, పైప్ లైన్ల లీకేజీ వంటి ప్రధాన సమస్యలను అపార్ట్మెంట్ వాసుల తరపున టీడీపీ మాజీ కౌన్సిలర్ జనపరెడ్డి రాంబాబు అజయ్ కుమార్ కు తెలియజేశారు. నిలిచిపోయిన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించామని, పైప్ లైన్లు మరమ్మతులు చేయిస్తామని టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ ప్రజలకు తెలిపారు. అలాగే డ్రైన్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కనకారావు సూచించారు. ఈ సందర్భంగా టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ చైత్రవర్షిని, జనసేన నాయకులు పిల్లా శివశంకర్, దేవరపల్లి చిన్నబాబు, పల్నాటి మధు, ఎండి అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది. ఆ వాటర్ సమస్య ఎక్కువ ఉన్నందువల్ల వాటర్ ట్యాంక్ ఆల్రెడీ నిన్నే స్టార్ట్ చేశారు. సో త్వరితగతిన వాటర్ ట్యాంక్ కంప్లీట్ అవుతుంది. అలాగే ఈ డ్రైనేజ్ సమస్య కూడా కమిషనర్ గారు యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకొని చర్యలు చేస్తామని చెప్పారు. సో త్వరలోనే ఈ డ్రైనేజ్ సమస్యను మనం పరిష్కరించి, ఎందుకంటే దానికి కొంచెం లెవెల్ సమస్యలు ఉన్నాయంటున్నారు, వాటిని కూడా చూసి ఏ విధంగా చేయాలని చెప్తా ఉంటున్నారు. మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ఈ 365, 430 చదరపు అడుగులని ఎట్టి పరిస్థితుల్లో జూన్ 2025 కంప్లీట్, అంటే ఈ ప్రభుత్వం ఒక సంవత్సరం ఫస్ట్ యానివర్సరీ అయ్యే లోపల ఈ మొత్తం రాష్ట్రం మీద ఎన్నైతే ఇళ్ళు ఉన్నాయో దాదాపు 84,000 ఉన్నాయి. అవి కంప్లీట్ చేసి లబ్ధిదారులకి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలా, వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఖచ్చితంగా కూడా వాటి పనులు మొదలైనవి. జూన్ కల్లా కూడా ఈ 2 బెడ్రూమ్ అతల 365, 430 అంటే ఈ ఇళ్ళని మేము ఎవరికైతే అలొకేట్ చేశారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అలాగే కొత్త లబ్ధిదారుల ఎంపిక కూడా ఆ ప్రక్రియ కూడా మొదలైంది. అంటే కొంతమంది ఈ 5 ఏళ్లలో 6 ఏళ్లలో ఇల్లు లేకపోయిన వాళ్ళు కొంతమంది మూవ్ అయిపోయి జగనన్న ఇళ్ళకనో లేకపోతే వృద్ధులు అవడము, కొన్ని దగ్గరలో వద్దనుకోవడము ఇటువంటి జరిగినవి. ప్లస్ ఇంతవరకు ఎవరికి ఈయనవి ఇటువంటివన్నీ కూడా వచ్చే నెల లోపలనే ఒక 10,000 ఇళ్ళ దాకా మళ్ళా అందరికీ లబ్ధిదారులని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తొందరలోనే టిడ్కో ఏ గృహ సముదాయాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికి కూడా మేము సకల సౌకర్యాలు అందించి, ఏదైతే 2016లో ఈ గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ పేద బడుగు వర్గాలకి మంచి గృహ సముదాయాలు, మంచి ఆహ్లాదమైన వాతావరణంలో మనం కల్పించాలని ఏదైతే ఆ రోజు గవర్నమెంట్ ఒక సంకల్పంతో మొదలుపెట్టిందో దాన్ని ఇంకో సంవత్సరం లోపల పూర్తి చేస్తామని చెప్పుకుంటూ